ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జీవిత చరిత్రను తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, ఎంతో విలువైన సమాచారం, జాబ్ నోటిఫికేషన్స్, కెరీర్ గైడెన్స్, లైఫ్ స్టైల్ వీడియోస్, ఈ విధంగా డైలీ మన ఛానల్ నుండి చక్కని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. మరి తప్పనిసరిగా మీరు ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈనాటి మన వీడియోలోకి వెళ్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మన ముఖ్యమంత్రి గారి గురించి పూర్తిగా వీడియో అంతా చూసి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు భారతీయ రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి. నారా చంద్రబాబు నాయుడు జననం 1950 ఏప్రిల్ 20. భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ అనగా నవ్యాంధ్ర రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా అనగా 2014 నుంచి 2019, 2024 నుండి ప్రస్తుతం, విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇండియా టుడే నుండి ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం, ద ఎకనామిక్ టైమ్స్ నుండి బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, టైమ్స్ ఏషియా నుండి సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్, ప్రపంచ ఎకనామిక్స్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్లో సభ్యుడు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నారు. మరి ఆయన వ్యక్తిగత వివరాలు తెలుసుకుందాం. జననం 20 ఏప్రిల్ 1950. ప్రస్తుత వయసు 74 సంవత్సరాలు. జన్మించిన ప్రదేశం నారావారిపల్లె, మద్రాసు రాష్ట్రం, భారతదేశం. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది, భారతదేశం. ఇక ఆయన రాజకీయ పార్టీ 1983 తర్వాత తెలుగుదేశం పార్టీ. ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ 1978 నుండి 1983 వరకు. బంధువులు నారా రామ్మూర్తి నాయుడు తమ్ముడు, ఎన్టీ రామారావు మామయ్య, నందమూరి బాలకృష్ణ బావ, నందమూరి హరికృష్ణ బావ, దగ్గుబాటి పురంధరేశ్వరి వదిన, జూనియర్ ఎన్టీఆర్ మేనల్లుడు, నందమూరి కళ్యాణరామ్ మేనల్లుడు, నందమూరి తారకరత్న మేనల్లుడు, నారా రోహిత్ తమ్ముని కొడుకు. సంతానం నారా లోకేష్ ఏకైక పుత్రుడు. నివాసం అమరావతి, భారతదేశం మరియు హైదరాబాదు, భారతదేశం. పూర్వ విద్యార్థి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. మతం హిందూ. ఆయన ప్రారంభ జీవితం, విద్య చూద్దాం. ఈయన చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఎన్ ఖర్జూర నాయుడు వ్యవసాయదారుడు, తల్లి గృహిణి. ఉన్నత చదువుల నిమిత్తం తిరుపతికి వెళ్ళి అచ్చట 10వ తరగతి పూర్తి చేసి తదుపరి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1972లో BA, తరువాత ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తన స్వంత గ్రామంలో పాఠశాల లేనందున ప్రాథమిక విద్యాభ్యాస సమయంలో రోజు పొరుగు గ్రామమైన శేషాపురంకు నడుచుకుంటూ వెళ్ళేవారు. ప్రాథమిక విద్య అనంతరం చంద్రగిరిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చేరి 9వ తరగతిని పూర్తి చేశారు.
ఆయన ప్రారంభ రాజకీయ జీవితం. చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించిన ప్రజాసేవ చేయడానికి రాజకీయాలు సరైనవని నిర్ధారించి రాజకీయాలపై దృష్టి పెట్టారు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్లో చేరారు. చదువుతున్నప్పుడే సెలవులు వచ్చినప్పుడు స్నేహితులను మరికొందరిని కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకున్నారు. 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఆయన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గాంధీకి సన్నిహిత మద్దతుదారునిగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రతిభ, రాజకీయ వ్యూహ చతురత బయటపడింది. తరువాత శాసనమండలి ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేయాలని ఆసక్తి చూపి నామినేషన్ వేసినను స్థానిక నేతల కారణంగా విరమించుకోవాల్సి వచ్చింది. శాసనసభ్యుడిగా 1978 నుండి 1983 వరకు. చంద్రబాబు నాయుడు గారు 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యుడైనారు. కాంగ్రెస్ పార్టీలో 20% కోటా సీట్లను యువజన విభాగానికి ఇవ్వబడినందున ఆయనకి ప్రయోజనం చేకూరింది. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా పనిచేశారు. కొంతకాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా తన 28వ ఏట నియమితులయ్యారు. కాంగ్రెస్ కేబినెట్లో తక్కువ వయసు గల మంత్రిగా గుర్తింపు పొందారు. 1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటి పారుదల శాఖ మంత్రిగాను పనిచేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు దృష్టిలో పడ్డారు. 1981 సెప్టెంబర్ 10న ఎన్టీ రామారావు 3వ కుమార్తె నందమూరి భువనేశ్వరిని వివాహమాడారు. తెలుగుదేశం పార్టీ గురించి తెలుసుకుందాం. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న ప్రారంభించారు. అప్పటి వరకు రాష్ట్రాన్ని ఏకపక్షంగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయంతో స్థాపించారు. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటికీ చంద్రబాబు నాయుడు అందులో చేరలేదు. పార్టీ ఆదేశిస్తే మామపై పోటీకి సిద్ధం అంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1983 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరిచింది. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకటరామనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. తరువాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. తరువాత కాలంలో తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యారు. 1985 వరకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేశారు. పార్టీలో ఎదుగుదల. 1984లో ఎన్టీఆర్ గుండె చికిత్స కోసం అమెరికాకు వెళ్ళినప్పుడు నాదెండ్ల భాస్కర్రావు కాంగ్రెస్తో చేతులు కలిపి కొంతమంది శాసనసభ్యులను తన వైపు తిప్పుకొని అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ ఉపద్రవాన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు రంగప్రవేశం చేశారు. 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కర్రావు తన మద్దతుదారులతో పాటు అప్పటి రాష్ట్ర గవర్నర్ అయిన రామ్లాల్ని కలిసి పార్టీలో రామారావు మద్దతు కోల్పోయాడని, పార్టీ మద్దతు తనకే ఉన్నదని
ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లోపాయికారి సహకారంతో ముఖ్యమంత్రి అయ్యారు. గవర్నర్ అతనికి అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజులు గడువిచ్చారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులతో భారత రాష్ట్రపతి ఎదుట పెరేడ్ నిర్వహించి రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. భాస్కర్రావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయాడు. ఫలితంగా సెప్టెంబర్ 16న భాస్కర్రావు ముఖ్యమంత్రిగా వైదొలగాడు. 31 రోజుల అనంతరం రామారావు తిరిగి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. తన అల్లుడు చేసిన యుక్తికి ఆకర్షితుడైన రామారావు చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చారు. భాస్కర్రావు తిరుగుబాటు యత్నం తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన పాత్రను పోషించారు. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కుప్పం నుండి ఎన్నికై ప్రభుత్వంలో ఆర్థిక రెవెన్యూ శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేశారు. 1989 ఎన్నికలలో పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత మెజార్టీ లేకపోవడంతో ప్రతిపక్ష హోదాతో శాసనసభలో అడుగు పెట్టనని ఎన్టీఆర్ ప్రకటించడంతో నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరఫున ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మాంపై తిరుగుబాటు చేశారు. తెలుగుదేశం శాసనసభ్యుల మద్దతును కూడగట్టుకొని ఎన్టీఆర్ను అధికారం నుంచి దించి ఆయన 1995 సెప్టెంబరు 1న ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ పై అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాల్లోనే సంచలనం కలిగించింది. ఇక శాసనసభ్యుడిగా ఆయన విజయాలు చూద్దాం. 1989 నుంచి 1994 వరకు శాసనసభ్యుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. 1989 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు కుప్పం శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేసి 50,098 ఓట్లు సాధించి శాసనసభ్యునిగా ఎన్నికైనారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో ప్రతిపక్షంలో ఉన్నారు. 1989వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా తప్ప ప్రతిపక్ష నాయకునిగా శాసనసభలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేయడంతో చంద్రబాబు నాయుడికి చాలా బాగా అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేయడంతో చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరపున ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు. ఆ అవకాశం పార్టీపై పట్టు పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడికి చాలా బాగా ఉపయోగపడింది. 1994వ సంవత్సరంలో తెలుగుదేశం భారీ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది. మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పని తెలుసుకుందాం. ముఖ్యమంత్రిగా 1995 నుండి 2004 వరకు చేశారండి. 1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చిక్కించుకున్నారు. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు 9 సంవత్సరములు పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించారు.
ఆయన ఆహార సబ్సిడీలను తగ్గించి విద్యుత్ సుంకాలను పెంచారు. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్లు హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న నాయుడును కలిశారు. అమెరికన్ మ్యాగజైన్ టైమ్కు చెందిన అపరిసిమ్ ఘోష్ కేవలం 5 సంవత్సరాలలో ఆయన గ్రామీణ వెనుకబడినతనం, పేదరికం ఉన్న ప్రాంతాన్ని భారతదేశ కొత్త సమాచార సాంకేతిక కేంద్రంగా మార్చారు అని తెలిపారు. ఆ పత్రిక అతనిని సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ అని తెలిపారు. ఆ పత్రిక అతనిని సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్గా అభివర్ణించింది. విజన్ 2020 భవిష్యత్ అవసరాలు, సమస్యలు ముందే గుర్తించి తాను విజన్ 2020 పేరుతో ఈ ప్రణాళికను రూపొందించారు. దీనిని యుఎస్ కన్సల్టెంట్ మికిన్సీ అండ్ కంపెనీలతో కలిసి కొన్ని ప్రతిపాదనలు చేశారు. సర్వజనీనమైన, తక్కువ ఖర్చుతో విద్యా ఆరోగ్యాన్ని అందించడం, 2 గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ ఉపాధి, చిన్న పెట్టుబడిదారులకు ప్రత్యామ్నాయంగా పెద్ద సంస్థలు. విజన్ 2020ను అమలు చేయడం ద్వారా నాయుడు రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ, విద్యను ప్రైవేటీకరించారు. ఇది పరోక్షంగా వ్యవసాయ భూముల నుండి చిన్న రైతులు పారదోలేందుకు, తద్వారా పశ్చిమ దేశాలలో వలె పెద్ద సంస్థల వల్ల వ్యవసాయం పెద్ద ఎత్తున చేయగలిగేందుకు దోహదపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం రైతులకు స్థిరమైన లేదా లాభదాయకమైనది కాదని, రైతులు జీవనోపాధి కోసం ఇతర రంగాలను ఎన్నుకోవాలని తెలిపారు. 2004 ఎన్నికలలో ఓటమి పాలవడానికి ఇది కూడా ప్రధాన కారణమైంది. ఇక సంక్షేమ కార్యక్రమాలు. 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత దశాబ్దాల తరబడి కార్యాలయాలకు పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకే పాలనను 1995 నవంబర్ 1న ప్రారంభించారు. ఆర్థిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన అభ్యుదయ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే కర్తవ్యంగా ఎంచుకొని 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించారు. అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు రూపొందించి అమలు చేశారు. సాంకేతిక అభివృద్ధిని అర్థం చేసుకొని 1998లో హైటెక్ సిటీని ప్రారంభించి అనంతకాలంలోనే ఐటీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చారు. హైదరాబాద్ హైటెక్ సిటీ ఒక అంతర్జాతీయ సంచలనం. రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరణంలో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే సదాశయంతో, మంచి ఆశయంతో 1998 సెప్టెంబర్ 10న పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో దాదాపు 9.36 కోట్ల మొక్కలు నాటారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీలకు 33% స్థానిక సంస్థల రిజర్వేషన్లు చిత్తశుద్ధితో చేపట్టారు. ఇక జాతీయ రాజకీయాలపై దుమారం. జాతీయ రాజకీయాలపై ప్రభావం. 1996 లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి.
ఆ ఎన్నికలలో కేంద్రంలో ప్రధానమంత్రులను ఎంపిక చేసిన కింగ్ మేకర్గా మారారు చంద్రబాబు నాయుడు గారు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడము, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. దీనికి బయట నుంచి మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీని ఒప్పించారు. ఇందులో భాగంగా దేవెగౌడ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవెగౌడను మార్చాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో తదుపరి ప్రధానిగా ఐకే గుజ్రాల్ ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించారు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర పక్షాలు ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్గా చంద్రబాబు బాగా శ్రమించారు. ఈ 2 సార్లు చంద్రబాబునే ప్రధానిని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ సొంత బలం లేకుండా మరెవరి మద్దతుతోనో పదవిని తీసుకుంటే ఎక్కువ కాలం ఉండలేనని గుర్తించి సున్నితంగా తిరస్కరించారు. ఇక 1999 ఎన్నికల విజయం చూద్దాం. 1999లో లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేసింది. 29 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి మద్దతు ఇచ్చింది. 1999 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. రాష్ట్ర శాసనసభలో 294 సీట్లకు గాను 185 సీట్లను పొందింది. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీఏకి 2004 వరకు చంద్రబాబు జాతీయ కన్వీనర్గా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2000 ఏప్రిల్ మరియు అక్టోబర్ మధ్య నీరు మీరు కార్యక్రమాన్ని మొదలుపెట్టి భూగర్భ నీటి మట్టం పెంపుదలకు పాటుపడ్డారు. రైతు బజార్ల ఆవిర్భావం రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం. ప్రధానంగా నగరాలు విదేశీ పెట్టుబడులకు, ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, వివిధ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ వంటి ముఖ్య విభాగాలపై దృష్టి పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన తన ప్రణాళికపై చర్చించారు. తన లక్ష్య సాధనం కోసం బై బై బెంగళూరు, హలో హైదరాబాద్ అంటూ నినాదాలు ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ను స్థాపించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సియాటల్ నగరంలో ఉన్న సంస్థ తరువాత ఇది రెండవ కేంద్రం. నాయుడు ఇతర ఐటీ కంపెనీలను హైదరాబాద్లో నెలకొల్పడానికి ప్రోత్సాహాన్ని అందించారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ సీఈఓలను ఒప్పించేందుకు కృషి చేశారు. ఆయన పదవీ కాలంలో చివరిలో 2003 మరియు 2004 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ నుండి సాఫ్ట్వేర్ ఎగుమతులు $1 బిలియన్ చేరుకున్నాయి. ఇది దేశంలో 4వ అతిపెద్ద ఎగుమతి నగరంగా మారింది. ఇక 2004 ఎన్నికలలో ఓటమి. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 2 సార్లు వరుసగా గెలిచి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత 2004లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. రాష్ట్ర శాసనసభలో
294 స్థానాలకు గాను 47 సీట్లను మాత్రమే పొందింది. 42 లోక్సభ స్థానాలకు 5 స్థానాలలో మాత్రమే గెలుచుకుంది. అనేక మంది మంత్రులు ఓడిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు కుప్పం శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకునిగా తన సేవలు అందించారు. ఇక 2014 సంవత్సరంలో విజయం గురించి తెలుసుకుందాం. 2014 ఎన్నికల్లో విజయం. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలైన బీజేపీ, జనసేనలతో కలిసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో 175 స్థానాలకు 102 స్థానాలను కైవసం చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనానంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 జూన్ 8న గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించారు. రైతులు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 32,000 ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. పెండింగ్ ప్రాజెక్టులను ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. లోటు బడ్జెట్లో ఉన్న కూడా 2 అంకెల వృద్ధి రేటును సాధించగలిగారు. అనుబంధ రంగాల్లో 22% వృద్ధి సాధించి నదులు అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టారు. బీసీలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ తీసుకొచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ను 2022 నాటికి దేశంలో 3వ అగ్రగామి రాష్ట్రంగా, 2029 నాటికి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూపొందించాలన్నదే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. ఇంకా మరి హెరిటేజ్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. 1992లో హెరిటేజ్ ఫుడ్స్ గ్రూప్ను చంద్రబాబు నాయుడు స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థను నారా బ్రాహ్మణి నిర్వహిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హెరిటేజ్ ఫుడ్స్ తాజాగా ఉత్తర భారతదేశంలోనూ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించిన పాలు పదార్థాలను సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ఢిల్లీలో ఆవిష్కరించింది. ఇక సూర్యోదయ రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం విభజన చెందిన తర్వాత నవ్యాంధ్రకు ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించారు. హైదరాబాద్ వలె కాకుండా అమరావతి నగరాన్ని రాజధానిగా ప్రకటించారు. హైదరాబాద్ వలె కాకుండా అమరావతి నగరాన్ని రాజధానిగాను, విశాఖపట్నం నగరాన్ని ఐటీ సెజ్ ప్రత్యేక ఆర్థిక జోన్తో ఐటీ హబ్గా విస్తరించి అభివృద్ధిని వికేంద్రీకరించారు. తెలుగుదేశం పార్టీకి 2024 సార్వత్రిక ఎన్నికల్లో యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని ఓడించి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం 175 శాసనసభ స్థానాలకు
135 స్థానాల్లో విజయం సాధించింది. నాయుడు సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 164 స్థానాల్లో గెలుపొంది మునుపెన్నడూ లేనంత మెజార్టీ సాధించింది. రాయలసీమ సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విజయాలు సాధించడం జరిగింది. మరి ఈ విధంగా ప్రగతి పదంలో ఆంధ్రప్రదేశ్ నడిపిస్తున్న సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బయోగ్రఫీ ఉన్నారు కదా. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.